వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మీరందరూ కూడా నవరాత్రులు దసరా పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేను మా నవరాత్రులు అలాగే దసరా పండుగలో కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. ఒకటే రోజులు కాదు, ఒక 3-4 డేస్ అన్ని కలిపి ఒక ఫుల్ లెంత్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నాను. మేము నవరాత్రుల్లో ఏమేమి చేసాము, బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అవన్నీ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది మా ఫ్రెండ్ వింధ్య అని, వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాను, పసుపు కుంకుమకి రమ్మంటే వెళ్ళామన్నమాట. ఎంత బాగా అరేంజ్ చేసిందో అసలు. స్టెప్ సిస్టమ్ లో బొమ్మలన్నీ పెట్టి, దశావతారాలు, అలాగే గోపాలకృష్ణుణ్ణి, ఇలా రకరకాల దేవుడి రూపాలు, బుడిగిలో అంటాం మేము, అవి కూడా పెట్టింది. ఎంత క్యూట్ గా అనిపించాయో నాకైతే ఇవి. సో my mom likes the ginger side more than the cute side. It's very cute and mini. శ్రీతాకి ఈ కింద పెట్టింటారు కదా, అంటే ఇట్లా భూమి మీద ఇవి చాలా క్యూట్ గా అనిపించాయంట. దీని తర్వాత ఇక్కడ నుంచి మేము వెరీబీ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్ లో అటాయ్ వాళ్ళు అరేంజ్ చేసిన బతుకమ్మకి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే షుగర్ కేన్ జ్యూస్ పెట్టున్నారు. శ్రీతాక్ నచ్చలేదు కానీ చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది. మీరు ఇక్కడ తింటే ట్రై చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎంట్రన్స్ లో ఇంకొక స్టాల్ ఉంది. ఇది లేబుల్ బై జారా అని వీళ్ళది. వీళ్ళ దగ్గర నేను ఒక డ్రెస్ పర్చేస్ చేశాను, దివాళీకి వేసుకున్నప్పుడు షేర్ చేస్తాను. ఇంకా జ్యువెలరీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కొత్త వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర. నేను తీన్లడా వేసుకున్నప్పుడు పర్ల్స్ ది అడిగారు నన్ను, నేను అది సిల్వర్ లో చేయించుకున్నా. ఇక్కడ వీళ్ళ దగ్గర పాంచ్లడా, సాత్లడా కూడా ఉంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. వాళ్ళ విజిటింగ్ కార్డు అలాగే కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తాను. మీరు ఒకవేళ మెల్బర్న్ లో ఉంటే ట్రై ఇట్ అవుట్. ఇంకా షాపింగ్ చాలు కానీ లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇది సద్దుల బతుకమ్మ రోజు, అంటే అక్కడ బయట అన్ని షాపింగ్ ముగించుకొని లోపలికి వచ్చాము అనమాట. లాస్ట్ రోజు కూడా చాలా మంది వచ్చారు. ఫ్రైడే మేమే లేట్ గా వెళ్ళాం, బట్ స్టిల్ చాలా బాగా ఉన్నారు క్రౌడ్. సరదాగా అనిపించింది అందరితో కలిసి బతుకమ్మ ఆడడం. మాకు ఇంట్లో బతుకమ్మ పద్ధతి ఏం లేదు, కానీ నేను బతుకమ్మ ఆడడానికి ఖచ్చితంగా వెళ్తాను ఎవ్రీ ఇయర్. ఇది ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసింది. శ్రీత, నీకెట్లా అనిపించింది బతుకమ్మ? My favorite part was the flower thing. My one was the very mini one. శ్రీతకి బతుకమ్మలు చాలా నచ్చాయి అన్నమాట. జనరల్ గానే శ్రీతకు పూలన్నా మొక్కలన్నా చాలా సరదాగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది ఆమె. అవి చూడటము, పూలు చెట్ల నుంచి పూలు తెంపడము అవి. సో ఇక్కడ ఇన్ని కలర్ పువ్వులతో బతుకమ్మలు చేశారు కదా, ఇది చాలా నచ్చింది శ్రీతకి కదా శ్రీత? And also I also got free ice cream. ఫ్రీ ఐస్ క్రీమ్ కాదు, కొనుక్కున్నాం ఐస్ క్రీమ్. నిద్ర మబ్బులో ఉండింది మధ్యలో, ఇంకప్పుడు కొంచెం సతాయిస్తుంటే ఐస్ క్రీమ్ కొనిపించామన్నమాట. అది ఫ్రీగా వచ్చింది అనుకుంటుంది, కాదు కొనిపించాను. సరే శ్రీతకు ఒక క్వశ్చన్ వచ్చింది బతుకమ్మలు అన్ని చూసినప్పుడు. ఏం క్వశ్చన్ శ్రీత నీ క్వశ్చన్? Where did they get these flowers? గార్డెన్ నుంచి. ఏ గార్డెన్ నుంచి అని అడుగుతోంది. మీకు ఇన్ని రంగురంగుల పూలు ఎక్కడి నుంచి దొరికాయో చెప్పండి. నాకు ఈ దుర్గామాత ఉన్న బతుకమ్మ చాలా బాగా అనిపించింది. తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ ఒకరు ఇది చేసుకొని వచ్చారని. ఎంత బాగుందో. ఇంకా చాలా మంది చేసుకొచ్చారు, చిన్న బతుకమ్మల నుంచి పెద్ద బతుకమ్మల వరకు చాలా మంది చేసుకొని వచ్చారు. దసరా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, బతుకమ్మను పట్టుకున్న గౌరెమ్మ లెక్క ఉంది అని. అట్లా ఇన్ని బతుకమ్మల మధ్యలో ఈ పాప నాకు బుజ్జి గౌరెమ్మ లాగా అనిపించింది. ఇక్కడ ఇంత మందితో ఇట్లా ఆడుతూ పాడుతూ బతుకమ్మ జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంతమందిని ఈ ప్లేస్ చూస్తే ఇండియా కాదు అంటే చెప్పడానికే కొంచెం కష్టంగా ఉంది, మరి నమ్మడానికి ఇంకెంత కష్టంగా ఉందో నాకు తెలీదు. అసలు ఇండియా కాదు అనే ఫీలింగే రాలేదు, ఇండియాలోనే ఉన్నామనే ఫీలింగ్ అనిపించింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్లాంటి గ్యాదరింగ్స్ కి వస్తేనే కొంచెం మనకు నలుగురు పరిచయం అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు.
మనము ఇంటి నుంచి దూరంగా ఉంటాం కాబట్టి ఫ్రెండ్సే మనకి ఇక్కడ ఫ్యామిలీ అండి. ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం అబ్రాడ్కి వచ్చినప్పుడు. అండ్ ఈ ఏజ్ లో అంటే ఒకసారి స్కూల్ కాలేజ్ లైఫ్ అయిపోయాక ఫ్రెండ్ సర్కిల్ చేసుకోవటం అంత ఈజీ అస్సలు కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. వీళ్ళు ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ వినాయక చవితిలో పరిచయం అయ్యి అప్పటి నుంచి స్లోగా ఫ్రెండ్షిప్ బాండ్ అయింది. సో ఇట్లుంటుంది అనమాట మనం వస్తూ ఉంటే బయటికి. సో మీరు ఇప్పటి వరకు ఇట్లా గ్యాదరింగ్స్ లో కలవలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళి కలవండి, మీకు కూడా ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. ఇంకేముంది, మనం అందరం కొంతసేపు ముచ్చట్లు పెట్టుకుందామని అలా కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా చేస్తున్నాము. మేమే చెప్పాను కదా మేము ఆల్రెడీ లేట్ గా వచ్చామని, అందుకే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అనమాట బతుకమ్మల్ని. సో మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. ఇదిగోండి ఈవిడే శారద, తనే చేసుకొని వచ్చింది అది దుర్గామాత ఫేస్ లాగా ఉన్న బతుకమ్మని. ఇంక ఇక్కడ తీసుకొని వెళ్ళి బతుకమ్మలన్నిటిని నిమజ్జనం చేసి పాటలు పాడి అమ్మవారిని ఏమో ఆడించడం అంటారండి, నాకు అది గుర్తుకు రావట్లేదు కరెక్ట్ వర్డ్. తర్వాత అందరికి ఆ గౌరమ్మని చేసి ఉంటారు కదా పసుపుతో, ఆ పసుపు పూస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంతెంత పూస్తున్నారు. నేను అదే అంటున్నాను ఏంటంతా అంటే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఇంకా కొంచెం నైస్ గా పూస్తున్నాము, అదే ఊర్లో నది దగ్గర కాలువ దగ్గర వెళ్తే అసలు ఇట్లా ఫుల్ ఫేస్ కంతా పూస్తాము అని చెప్పారనమాట. ఇది అమ్మవారికి పెట్టే నైవేద్యం, మలిదా అంట దీని పేరు. రొట్టెలతో కానీ చపాతీతో కానీ దాని ఇట్లా లడ్డు లాగా చేస్తామని చెప్పారు. రెసిపీ అయితే నాకు కరెక్ట్ గా తెలీదు. మళ్ళీ బ్యాక్ టు బతుకమ్మ, మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిసేపు బతుకమ్మ ఆడాము. మీరు కూడా చూసేసేయండి. ఇది నవరాత్రుల్లోనే ఒక వర్కింగ్ డే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పాట్లక్ అలాగే బతుకమ్మ ఆడదామని అన్నారు. అందరూ అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు కదా అని నేను పాన్ లడ్డు చేద్దామని లాస్ట్ మినిట్ లో డిసైడ్ అయ్యి చేశాను. రెసిపీ షూట్ చేసే టైం లేదు, లడ్డూలు కట్టే టైం కూడా లేకపోతే అక్కడికి వెళ్ళి కట్టామన్నమాట. వెళ్లేపాటికి మా ఫ్రెండ్ అన్ని రెడీ చేసి పెట్టింది, అందుకనే వెళ్ళంగానే ఫస్ట్ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసేసాము. మెల్బర్న్ లో చాలా చోట్లనే బతుకమ్మ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అయితే మా ఫ్రెండ్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ పీపుల్తో ఇంట్లో ట్రెడిషనల్ స్టైల్లో బతుకమ్మ ఆడాలి అని అనుకుంది. అందుకే మంచిగా ఉయ్యాల పాటలు పెట్టి బతుకమ్మ ఆడాము. మాకు నేర్పించింది కూడా ఎలా ఆడాలి అని. వీళ్ళందరూ కలిసి నాలాగా అంటే ఎవరికైతే బతుకమ్మ తెలియదో వాళ్ళకి నేర్పించారు. ఇంకా మంచిగా మాట్లాడుకున్నాము. ఆ పాటల మీనింగ్ అర్థమైంది అనమాట. అంటే డీజే లేకుండా ఏం లేకుండా ఇట్లా పాడుతూ ఉంటే ఆ మీనింగ్ తెలుస్తుంది కదా, ఆ మీనింగ్ తెలుసుకున్నాము, దాని గురించి మాట్లాడుకున్నాము. పిల్లలందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కొద్దిసేపు ఆడారు, దాని తర్వాత వాళ్ళు ఆడుకున్నారు. ఉన్నది 3-4 చేసుకొని వచ్చిన అందరం కలిసి చాలా బాగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము. బతుకమ్మ ఆడిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ పిల్లలకి ఛాన్స్ ఇస్తూ ఉన్నాము. పిల్లల్ని కూడా స్పెషల్ గా పిలిచి వాళ్ళని కొంతసేపు కోలాటం చేపించాము, కొంతసేపు బతుకమ్మ ఆడిపించాము. ఇట్లా వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే వాళ్ళకి రావాలి, ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను స్పెసిఫిక్ గా అది బాగా నమ్ముతాను. అందుకే వీలైనంత వరకు కిడ్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే జ్యోతి అని ఒక అమ్మాయి వచ్చి వాళ్ళందరికీ బతుకమ్మ ఆడటం నేర్పించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. నిజంగా వాళ్ళకి ఇది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుకుంటారు జ్యోతి ఆంటీ నేర్పించింది అని. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ గా తీసుకొని నేర్చుకొని బతుకమ్మ ఆడుతున్నారు. కొంచెం చెప్పించిన తర్వాత తను వాళ్ళనే చేయమని చెప్పింది. ప్రతిసారి జ్యోతి పిల్లల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది ఎప్పుడు కలిసినా కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత మేము కొంచెం సేపు గ్యాప్ తీసుకొని డిన్నర్ చేసేసి మళ్ళీ బతుకమ్మల్ని ఇంకా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాము.
పైన ఉన్న గౌరమ్మల్ని ఇట్లా పక్కన పెట్టి గౌరమ్మల్ని ఇట్లా ప్లేట్ లో పెట్టి ఆడించేదాన్ని ఓలలు ఆడించడం అంటారు అని మా ఫ్రెండ్ చెప్పింది. దాన్ని కనుక్కున్నాను నేను. మీ ఏరియాలో ఏమంటారో దాన్ని కరెక్ట్ వర్డ్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మేము తెలుసుకుంటాము. మాకు తెలీదు, తెలుసుకుంటాం ఖచ్చితంగా మీరు చెప్తే. సో ఇట్లా పాటలు పాడి అమ్మవారిని అయితే ఆ రోజు సాగనంపి ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ అక్కడ కూడా చాలా సేపు 11:30 వరకు ఆడాము. ఆల్మోస్ట్ ఆల్ బతుకమ్మ ఆడి డిన్నర్ చేసి ఇంటికి వచ్చే లోపు చాలా లేట్ అయిపోయింది ఆ రోజు నైట్ అయితే. ఇది దసరా రోజు. అచ్చం అదేదో సినిమాలో కోకాపేట ఆంటీ లాగా ఉన్నాను కదా, నాకే అనిపిస్తుంది. కానీ ఏం చేయని, ఎండలో కొడుతుంది. ఇది విండెం ప్రెసిడెంట్ పార్క్ లో దసరా ఈవెంట్ జరిగింది అనమాట. అక్కడికి ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. సుమారుగా 6 నుంచి 8 వేల మంది వరకు వచ్చారంట. అంత క్రౌడెడ్ గా ఉండింది. గర్బా, దాండియా, బతుకమ్మ అన్ని సెలబ్రేట్ చేశారు. అలాగే కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా పెట్టారు. మాది కూడా ఒక టీమ్, చాలా మంది పర్ఫామ్ చేశారు. మేము కూడా ఒక టీమ్ అక్కడ కోలాటం పర్ఫామ్ చేసిన వాళ్ళల్లో. నేను ఈ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను ఫుల్ వీడియోస్ పెట్టను. మీరు చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ దీని తర్వాత మేము బతుకమ్మలు అన్ని తీసుకొని వచ్చి ప్లేస్ చేసి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసాము. మా వెనుక ఇలా సర్కిల్స్ లాగా ఫామ్ అయ్యి బతుకమ్మ ఆడుతూ ఉన్నారనమాట. ఎంత బాగా అనిపించిందో ఇట్లా మన కల్చర్ ని ఇట్లా రిప్రజెంట్ చేయడము, అది కూడా ఇన్ని వేల మంది మధ్యలో. మేము మా ఈ పర్పుల్ శారీస్ లో ఉన్నదంతా మన టీమ్. మేము అంటే నేను మా టీం అందరూ కలిసి ఇట్లా పర్ఫామ్ చేసినందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా అనిపించింది. దీంట్లో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో వాళ్ళకి తెలీదు, వచ్చి అడిగారు, మాతో పాటు కలిసి బతుకమ్మ ఆడారు, పిక్చర్స్ తీసుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు ఎన్నో ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దసరా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అది ఎందుకంటే నాకు కొంచెం 12-13 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నవరాత్రులు, దసరా అంటే కొండ మీద తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళటము, పార్టిసిపేట్ చేయటము, దసరా చేసుకోవటం, ఇదే తెలుసు, ఇదే గుర్తుంది నాకు, రిజిస్టర్ అయిపోయింది నా మైండ్ లో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దసరా అలాగే అంతే హడావిడిగా నడిచింది అనమాట. అంటే ప్రతి వీకెండ్ ఏదో ఒక దగ్గర పర్ఫామ్ చేస్తూ ఉన్నాము. దానికోసం అని ఇట్లా ప్రాక్టీస్ చేయటము, అందరికీ సేమ్ డ్రెస్సెస్ తెప్పించుకోవటం, ఇవన్నీ నేను ఇండియాలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అది చేసినందుకు నాకు ఇక్కడ రావణ దహనము, దాని తర్వాత ఎండ్ లో ఫైర్ వర్క్స్, ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ట్రక్స్, ఫన్ రైడ్స్, ఇంకా జ్యువెలరీ అండ్ క్లోతింగ్ పేజెస్ కూడా చాలా స్టాల్స్ పెట్టున్నారు. క్రౌడ్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత మంది వచ్చారని చెప్పేసి. ఇప్పుడు ఇంతమంది రావణ దహనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇండియా నుంచి పెద్ద రావణుడిది బొమ్మ లాంటిది తెప్పించి రావణ దహనానికి రెడీ చేశారు. ఈ ఆర్గనైజర్స్ అందరికి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలండి. అస్సలు ఈజీ కాదు ఇక్కడ ఆర్గనైజ్ చేయటము. చాలా సేఫ్టీ చెక్స్ తీసుకొని ఇవన్నీ చేయాలి కదా, చాలా కష్టమే అయి ఉంటుంది. అప్పటిదాకా వేడిగా ఉందా, ఏకదం కోల్డ్ అయిపోయింది అనమాట. క్లైమేట్ ఫుల్ చల్లగా అయిపోయింది. అక్కడ చూడు శ్రీత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారిగా శ్రీరాముడి పేరు మారుమ్రోగిపోయింది అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ. కానీ ఎంతసేపు కాల్చినా ఈ రావణుడి విగ్రహం కాలలేదండి. మనలో ఉన్న చెడు అంత ఈజీగా పోదు కదా, దానికి ప్రూఫ్ ఇదే. ఎంత ట్రై చేశారు, ఒక 1/2 అవర్ పైన ట్రై చేశారు. ఫైనల్లీ అయితే దహనం అయింది. అది ఎలాగైందో తెలుసా, ఎంత ట్రై చేస్తూ ఉన్నా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఫైనల్లీ అందరూ కలిసి హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేశారు. గట్టిగా ముక్తకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత ఇంకా కొన్ని ట్రైస్ చేస్తే అప్పుడు ఫైనల్లీ కాలిందనమాట. जो जय पढ़े हनुमान चालीसा होए सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि।
మేము రావణ దహనం అయిపోయిన వెంటనే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఫైర్ వర్క్స్ ఉందాం అనుకున్నాం కానీ ఫుల్ చల్లగా అయిపోయింది. ఇంకా ఫైర్ వర్క్ అయిపోతే క్రౌడ్ పెరిగిపోతారనమాట, అందుకని బయలుదేరాం. అప్పటికి మాకు 20 నిమిషాలు పట్టింది కార్ బయటికి తీయడానికి. ఈ లోపు ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి. మంచిగా కార్ లో నుంచి వ్యూని ఎంజాయ్ చేసి మా దసరానైతే ఇలా ఫినిష్ చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా పండగ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. నేను లేటుగా అయినా సరే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా హెల్దీగా పండగని ఇలాగే ఎప్పుడో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అది నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. దసరా శుభాకాంక్షలు. Thank you so much.